गुरुभ्यो नमः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्रुतिस्मृतिपुराणामालयं करुणालयां नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। वन्दे पार्वती परमेश्वरौ। సౌందర్యలహరి శ్లోకాలకు విపుల భావాన్ని గ్రహించడానికి ఈ వీడియోలను వీక్షిస్తున్న మీ అందరికీ నా నమస్కారాలను తెలియజేసుకుంటున్నాను. అలాగే సౌందర్యలహరి శ్లోకాల గురించి రాసిన గ్రంథకర్తలకి ప్రవచనకర్తలకి అందరికీ నా నమస్కారాలను తెలియజేసుకుంటున్నాను. మా గురువు గారైన శ్రీ జ్ఞానేశ్వరాంబ గారి పాదములకు నమస్కరించి వారి ఆశీస్సులను అర్థిస్తూ సౌందర్యలహరిలోని 36వ శ్లోకం యొక్క విపుల భావాన్ని అమ్మవారు నాకు ఇచ్చిన శక్తి మేరకు జ్ఞానం మేరకు మీకు తెలియజేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. సౌందర్యలహరిలోని 36వ శ్లోకము ఈ విధంగా ఉంటుంది. తవాజ్ఞాచక్రస్థం తపన శశికోటిద్యుతిధరం పరం శంభుం వందే పరిమిలిత పార్శ్వం పరచితా యమారాధ్యం భక్త్యా రవి శశి శుచీనామ విషయే నిరాలోకే లోకే నివసతి బాలోక భువనే. ఈ శ్లోకం యొక్క స్థూల భావాన్ని మనము పరిశీలించడానికి ప్రయత్నం చేద్దాం. అమ్మా జగజ్జనని, నీ యొక్క ఆజ్ఞాచక్ర స్థానమునందు కొన్ని కోట్ల రవి చంద్రుల కిరణ సముదాయము కంటే ప్రకాశవంతము అయినటువంటి చిచ్చక్తిని కూడినటువంటి పర అనేటువంటి శక్తిని ఇరు పార్శ్వముగా కలిగినటువంటిది, పరం అనే నామధేయము కలిగినటువంటి శంభుడిని అంటే పరమశివుడిని నేను నమస్కరించుచున్నాను. ఆ విధముగా ఉన్న పరమశివుడిని ఏ సాధకుడైతే భక్తితో ధ్యానము చేస్తూ ప్రసన్నము చేసుకుంటాడో అతను సూర్య చంద్రాగ్నుల కంటే ప్రకాశవంతమైన లోకమునందు ఏకాంతమైన ప్రదేశమునందు సాధారణ చర్మచక్షువులకి గోచరింపజేదేమో అయినటువంటి జ్యోత్స్నామయ ప్రపంచములో అతను నివసిస్తూ ఉంటాడు అన్న విధంగా ఈ శ్లోకం యొక్క భావాన్ని మనం తెలుసుకోవచ్చు. ఈ శ్లోక భావానికి దగ్గరగా ఉండేటువంటి తెలుగు అనువాద పద్యాన్ని ఒకదాన్ని పరిశీలిద్దాం. పెక్కుగా సూర్య చంద్ర అజమున్ పార్శ్వములై మిళితమై చిక్కి తవాజ్ఞ చక్రమున జీవుడకు త్రినయును స్తుతులన్ తగన్ భక్తిగా చేయంగ జనుడు పక్షకుడును రవి ఇంద్రుల కంటే చాలెక్కువ శోభగైగను కలన్ మెరయన్ కనుమా త్రినయిని. ఈ శ్లోకము నుండి వచ్చే 6 శ్లోకాలు అంటే 36వ శ్లోకం నుండి 41వ శ్లోకం దాకా
శంకర భగవత్పాదులు సృష్టి క్రమమునకు సంబంధించినటువంటి తత్వములను విశదీకరిస్తూ మనస్తత్వము, ఆకాశతత్వము, వాయుతత్వము, అగ్నితత్వము, జలతత్వము, భూతత్వములతో కూడి ఉన్నటువంటి ఆజ్ఞాచక్రము, విశుద్ధి చక్రము, అనాహత చక్రము, మణిపూరక చక్రము, స్వాధిష్టాన చక్రము, ఆధార చక్రం స్థానములందు అమ్మవారిని ఏ విధముగా ధ్యానము చేస్తాయో అన్న పద్ధతిని వివరిస్తూ ఈ 36 నుండి 41 శ్లోకాలు రచించినట్టుగా మనం గ్రహిస్తాం. ధ్యానము అనేటువంటిది స్థూల ధ్యానం నుండి మొదలుపెట్టి సూక్ష్మ ధ్యానానికి వెళ్ళాలి. కాబట్టి కొంతమంది అభిప్రాయం ప్రకారం ఆధార చక్రం నుండి ప్రారంభించి ఆజ్ఞాచక్రానికి రావాలి అన్న భావనతో 41 శ్లోకం నుండి 36వ శ్లోకం దాకా ఆ క్రమంలో ఆరాధించే క్రమాన్ని కొంతమంది అవలంబిస్తూ ఉంటారు. అంతేకాకుండా కొంతమంది అభిప్రాయం ప్రకారం మణిపూరక చక్రము అనేటువంటిది అగ్నితత్వం కలిగి ఉన్నదని, స్వాధిష్టాన చక్రము అనేటువంటిది జలతత్వముతో కూడి ఉన్నది అనేటువంటి భావన కూడా కొంతమందికి ఉన్నది. కానీ చాలామంది భావన ప్రకారము, శంకరాచార్యుల భావన ప్రకారము కూడా స్వాధిష్టాన చక్రము అగ్నితత్వము కలిగి ఉన్నట్టుగాను, మణిపూరక చక్రము జలతత్వమును కలిగి ఉన్నట్టుగాను చాలా ఎక్కువ మంది భావన ఉన్నది. కాబట్టి మనము కూడా ఆ విధంగానే అవలంబిస్తూ ఉన్నాం. ఈ శ్లోకంలోని మొదటి పాదంగా తవాజ్ఞాచక్రస్థం తపన శశికోటి జుటిధరం అని అన్నారు. అమ్మ, నీ యొక్క ఆజ్ఞాచక్ర స్థానమునందు తపన శశికోటి జుటిధరం కొన్ని కోట్ల రవిచంద్రుని వంటి ప్రకాశవంతంగా కలిగినటువంటి పరం శంభుం వందే పరిమిళిత పార్శ్వం పరచిత. దాన్ని మనం పరచిత, పరిమిళిత పార్శ్వం, పరం శంభుం వందేగా మనం తీసుకుంటూ పరిమిళిత పార్శ్వం పరచిత, చిత్ అనేటువంటి శక్తిని కలిగినటువంటి పరాశక్తి ఇరు పార్శ్వములుగా కలిగినటువంటి పరం శంభుం, పరం అనేటువంటి నామధేయము కలిగినటువంటి శంభునికి వందే నేను నమస్కరించుచున్నాను అని అన్నారు. యమారాధ్యన్ భక్త్యా రవిశశి శుచీనామ విషయే. యమారాధ్యన్ అంటే యముని ఆరాధించడం కాదు, యం ఆరాధ్యన్. యం అంటే ఏ శంభుడినైతే మనం తలుచుకుంటున్నామో, ఎవరినైతే మనము ఆరాధిద్దాం అనుకుంటున్నామో ఆ శంభుడు అంటే ఇక్కడ పరమశివుడు, పర అనేటువంటి చిచ్చక్తిని కలిగి ఇరు పార్శ్వములుగా కలిగినటువంటి పరమశివుడు, అతన్ని ధ్యానము చేసిన వాడు, భక్తిగా ధ్యానము చేసినటువంటి సాధకుడు రవిశశి శుచీనామ విషయే. సూర్య చంద్రాగ్నులను కూడా ప్రకాశవంతము చేయలేనటువంటి, అంటే ఏ లోకము గురించి అయితే మనం ప్రస్తావిస్తున్నామో ఆ లోకము సూర్యచంద్ర అగ్నుల యొక్క తేజోవంతము కన్నా ఎక్కువ తేజోవంతముగా ఉండేటువంటి ఆ లోకము గురించి నిరాలోకే లోకే నివసతి భాలోక భువనే అని అన్నారు. నిరాలోకే లోకే ఏకాంత ప్రదేశమైనటువంటి, సాధారణ చర్మచక్షులకు గోచరము కానటువంటిది అయినటువంటిది, జ్యోత్సాయమయముగా ఉండేటువంటి లోకమునందు అతను నివసిస్తూ ఉంటాడు అని చెప్పారు. అంటే ఆ సాధకుడు నీ యొక్క అంటే అమ్మవారి సాయుధ్యమును పొందుతాడు అనే విషయంగా ఈ శ్లోకం యొక్క 4 పాదాల యొక్క భావము, విపుల పదాల యొక్క అర్థముగా మనం గ్రహించుకుంటూ ఉండొచ్చు. భూమధ్య ప్రదేశమును ఉండేటువంటి చక్రమును ఆజ్ఞా చక్రము అంటారు. ఈ చక్రానికి
పరమశివుడు అధిదేవత, అధిష్టాన దేవత. ఈ చక్రము వద్దని గంగా, యమున, సరస్వతి మొదలు సరస్వతి నదులు, ఇడ, పింగళ, సుషుమ్న నాడుల యొక్క సంగమ స్థానములను, ఖండత్రయ, మూలత్రయ, కోటత్రయముల యొక్క అంతిమ స్థానములను, ఆ స్థానాన్ని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ ఆజ్ఞాచక్రం యొక్క 2 దళములకు, ఒక్కొక్క దళములకు 32 కిరణముల చొప్పున మొత్తము 64 కిరణములు ఉంటాయని, ఈ 64 కిరణముల పైన అమ్మవారి యొక్క పాద పద్మములు ఉంటాయని మనం గ్రహించుకుంటూ ఉండాలి. ఈ ఆజ్ఞాచక్ర స్థానానికి సాకిన్యంబ అనేటువంటి దేవత ఉంటుంది. హంసవతి, క్షమావతి అనేటువంటి శక్తులు అక్కడ ఉంటాయి. ఈవిడ ఎముకలలోని మధ్యలో ఉంటుంది ఎక్కువగా. హరిద్రాణము అంటే ప్రీతి ఎక్కువ అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటాం. ఈ సాకిన్యంబ దేవత యొక్క మంత్రము యొక్క శక్తి, కీలకము, బీజము 3 కూడా హ అనే అక్షరంతో ప్రారంభమవుతాయి. కాబట్టి ఈ దేవతను, ఈ శక్తిని హాకిని దేవత అనే విధంగా మనకి మరో నామం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ శ్లోకం యొక్క మిగతా విపుల భావాన్ని నేను నా తరువాతి వీడియోలో తెలియజేసుకుంటాను. శ్రీ మాత్రే నమః. స్వస్తి. ఎంతో అధ్యయనం చేసి మీకు అందిస్తున్న ఈ వీడియోలను ఆదరిస్తారని భావిస్తున్నాము. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలని లైక్ చేయండి ప్లీజ్.